కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరువైపులా ఒప్పుకున్నప్పటికీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయి. పాకిస్తాన్పై ఆఫ్ఘనిస్తాన్ మరొకసారి బిగ్ అటాక్కి పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. కాల్పుల విరమణ ముగిసిన వెంటనే ఆఫ్ఘనిస్తాన్ భారీ ఎన్కౌంటర్కు భారీ అటాక్కు స్కెచ్ తీసినట్లుగా తెలుస్తోంది. సరిహద్దుల్లో స్కడ్-బి మిసైల్స్ మోహరించారు. అలాగే ఊహించని రీతిలో పాక్ను దెబ్బ కొట్టేందుకు తాలిబాన్లు సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది. బలూచిస్తాన్తో కలిసి దాడి చేసే ఛాన్స్ ఉన్నట్లుగా ఇప్పటికే సమాచారం అందుతోంది. పాకిస్తాన్కు ఇప్పటికే చుక్కలు చూపిస్తున్నారు తాలిబాన్లు. పాక్ సైన్యాన్ని ఎక్కడికక్కడ ఖతం చేస్తున్నారు. దాడులు ఆపాలంటూ ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్ రిక్వెస్ట్లు చేసుకుంది. 48 గంటలు దాడులు ఆపేందుకు తాలిబాన్లు అంగీకారం తెలిపారు. మరోవైపు ట్రంప్ దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య శాంతి చేకూర్చండి అంటూ పాకిస్తానే వెళ్ళి ట్రంప్ని అడుక్కున్నటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే అంతకుముందు ఖతార్ని, అరబ్ దేశాలని అడుక్కున్నారు. మేము యుద్ధం చేయలేకపోతున్నాం, మా సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు, ఇక మమ్మల్ని కాపాడండి, మాకు నష్టం జరుగుతోంది అంటూ ఏ విధంగా వేడుకున్నారో మనం చూసాం. చివరికి మొత్తానికి అక్కడ శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ, అంటే సీజ్ ఫైర్కి ఇరు దేశాలు ఒప్పుకున్నప్పటికీ మరొకసారి మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు సీజ్ ఫైర్ గురించి చర్చలు జరుగుతున్న సమయంలోనే ఖతార్ అలాగే సౌదీ సీజ్ ఫైర్కి సంబంధించి చర్చలు జరపడానికి సంసిద్ధం అవుతున్న సమయంలోనే పాకిస్తాన్ నుంచి రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు మనం చూసాం. పాకిస్తాన్ తీవ్రంగా దాడులు చేయడాన్ని మనం చూసాం ఆఫ్ఘనిస్తాన్ మీద. మరోవైపు సీజ్ ఫైర్ కుదిరిన తర్వాత ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సైతం తన స్కెచ్ తాను వేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ను భారీ దెబ్బ కొట్టేందుకు ఇప్పటికే బోర్డర్లో ఆయుధాలను మోహరిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. నూర్ వాలీ మహ్సూద్ కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అతన్ని పట్టుకునే వరకు మేము వదిలిపెట్టమంటూ పాకిస్తాన్ అంటోంది. మొట్టమొదటిగా అతని కోసమే కదా కాబూల్లో భారీగా దాడులు చేసింది తమ ఎయిర్ ఫోర్స్ను ఉపయోగించుకొని పాకిస్తాన్. ఒక టయోటా కార్ మీద ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగింది రోడ్డు మీద. చుట్టుపక్కలంతా డిస్ట్రక్షన్, అనేక మంది దారుణంగా నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అక్కడి నుంచి మొదలైనటువంటి కాల్పులు యుద్ధానికి దారి తీశాయి. ఒకరి మీద ఒకరు భారీగా దాడులు చేసుకున్నారు. చివరికి పాకిస్తాన్ మళ్ళీ అమెరికా కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. మరోవైపు సౌదీ, ఖతార్ కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. మా యుద్ధాన్ని ఆపండి, మా వల్ల కావడం లేదని. తీరా యుద్ధం గురించి ఆపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మళ్ళీ దాడులు చేయడం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ దాడులు చేయడానికి సంసిద్ధం అవుతుంది. మరోవైపు నూర్ వాలీ మహ్సూద్ ఎక్కడున్నాడు అనేది ఇంకా పాకిస్తాన్ సెర్చ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. పట్టుకునే వరకు వదిలిపెట్టమంటున్నారు. ఏం జరగబోతుందనే ఉత్కంఠ కొనసాగుతుంది. ఓవైపు యుద్ధం చేయలేమంటూనే మరోవైపు ఇలాంటి దొంగ దెబ్బలు తీసే ప్రయత్నం పాకిస్తాన్ వైపు నుంచి కనపడుతూనే ఉన్నాయి. చర్చలకు పిలవండి, మాట్లాడండి అంటూనే కాల్పులకు తెగబడుతున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. గతంలో భారత్ విషయంలో కూడా ఇలాగే చేసింది. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ముగిసి ఇక చర్చలన్నీ జరిగిన తర్వాత సీజ్ ఫైర్కి ఒప్పుకున్న అతి కొద్ది సమయంలోనే గంటన్నర లోపే మరొకసారి బోర్డర్లో కాల్పులకు తెగబడ్డం, భారత సైనికుల ప్రాణాలు తీయడం మనం చూసాం. ఇదే పని మరొకసారి చేస్తోంది. ఎక్కడ చూసినా ఇదే చేస్తుంది. ఈ నేపథ్యంలో మరోవైపు ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా దీనికి సంబంధించి కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇలాంటి ఒక పరిస్థితి ఆఫ్ఘనిస్తాన్కి, పాకిస్తాన్కి రావడం ఇస్లాం కంట్రీస్కి ఇష్టం లేదు. అందరూ ఒక తాటి మీద ఉండాలని గతంలో అందరూ కూర్చొని మాట్లాడుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అన్ని దేశాలు ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవాలని. ఈ మధ్యనే సౌదీతో పాకిస్తాన్ చేసుకున్నటువంటి ఒప్పందాన్ని చూసాం. ఇరు దేశాల్లో ఏ దేశం మీద దాడి చేసినా ఇరు దేశాల మీద చేసినట్లుగా భావించాలి, ఒకరికొకరు మద్దతు తెలుపుకోవాలి, వ్యాపార సంబంధాలు పెంచుకోవాలి అని. కానీ ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం మొదలైన తర్వాత సౌదీ దగ్గరికి వెళ్ళి అడిగింది పాకిస్తాన్, మరేంటి మనం అగ్రిమెంట్ చేసుకున్నాం కదా, మాకు హెల్ప్ చేయరా అంటే మేము పట్టించుకోమని చెప్పారు. ఎందుకు అంటే యుద్ధాల్లో మీరు పనికిమాలిన యుద్ధాలు చేస్తుంటే మేమెందుకు మీ మీద మీకు సహాయం చేయాలి, మీకు కారణం లేకుండా ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడులు చేసి మీరు యుద్ధాలు చేస్తుంటే మేమెందుకు నష్టపోవాలి వచ్చి ఇన్వాల్వ్ అయ్యి అని చెప్పి సౌదీ సపోర్ట్ చేయలేదు పాకిస్తాన్కి. పాకిస్తాన్ ఒక్కసారిగా షాక్కి గురైంది. ఇదేంటి అగ్రిమెంట్ ఉంది కదా అంటే న్యాయంగా చేస్తే యుద్ధం ఎవరైనా సరే మద్దతు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కనీసం మద్దతు ఇవ్వలేకపోయినా ఆయుధాలు లేదంటే డబ్బు ఇంకే రకంగా మద్దతు ఇవ్వలేకపోయినా కనీసం మాట వరుసకైనా సరే ఇదిగో పాకిస్తాన్తో మేము ఉన్నాం, పాకిస్తాన్ మంచిది, అలా చేయొద్దు అని చెప్పి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అవకాశం ఏ దేశానికి ఇచ్చింది పాకిస్తాన్? ఈ మధ్యనే ఒప్పందం చేసుకున్నటువంటి సౌదీ లాంటి దేశాలు సైతం మద్దతు ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదంటే ఎంత పనికి మాలిన చర్యలు చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒక దేశంగా ఉండి రష్యా లాంటి దేశాలు, భారత్ లాంటి దేశాలు గుర్తించి అక్కడ విదేశాంగ కార్యాలయాలు పెట్టుకోవడానికి సిద్ధమవుతున్న సమయంలో చెప్పా పెట్టకుండా వెళ్ళి ఎయిర్ స్ట్రైక్స్ చేసి
ఎయిర్ స్ట్రైక్స్ చేసి ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేస్తే అయిపోతుందా? ఆఫ్ఘనిస్తాన్ ఊరుకుంటుందా? అది దేశం కాదా? దేశంగా గుర్తిస్తున్నారు కదా. భారతదేశం వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడానికి సంసిద్ధం అవుతుంది. రష్యా ఇప్పటికే వాళ్ళతో వ్యాపార సంబంధాలు పెట్టుకుంటుంది. వాళ్ళ దేశాన్ని వాళ్ళు పాలించుకుంటున్నప్పుడు ఎందుకంత అక్కసు? ఎవరినో పట్టుకోవాలి, వాళ్ళ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయాలి, మీ దేశంలో మాకు కావాల్సిన వ్యక్తి ఒక అతను ఉన్నాడు, మాకు నష్టం చేశాడు, అతన్ని మాకు అప్పగించండి అని చెప్పి అడగాలి. ఆ నూర్వాలి మెహసూద్ని మాకు అప్పగించండి అని అడగాలి. అంతే తప్ప డైరెక్ట్గా వెళ్ళిపోయి ఏం చేస్తారులే అన్న ధైర్యంతో ఇష్టం వచ్చినట్లుగా దాడులు చేసి మళ్ళీ వాళ్ళు తిరిగి దాడులు చేస్తే ఏం చెప్పలేక ఏం చేయలేక మళ్ళీ బ్రతిమలాడుకుంటున్నారు. ఖతార్ని, సౌదీని, అమెరికాని, ట్రంప్కి ఫోన్ చేయడం, ఆపండి యుద్ధాలు ఆపండి, యుద్ధాలు ఆపండి, మా వల్ల కావడం లేదని చెప్పేసి. మరోవైపు మనం చూస్తున్నాం పాకిస్తాన్ సైనికుల్ని అనేక మందిని ఆఫ్ఘనిస్తాన్ బందీలుగా చేసుకుంది. ప్రాణాల కోసం వాళ్ళు ఏడుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కసారి విజువల్స్ మీరు చూడొచ్చు. ఒక్కసారి ఆ కింద ఉన్నటువంటి విజువల్ మీరు చూడండి స్క్రీన్లో. పాకిస్తాన్ సైనికుడు ఏడుస్తున్నాడు అక్కడ కూర్చొని, నా ప్రాణాలు కాపాడండి, నన్ను వదిలేయండి ప్లీజ్, నన్ను పంపించేయండి మా దేశానికి అని చెప్పేసి. ఏం స్పిరిట్ అది? శత్రువులకు దొరికితే, శత్రు దేశానికి దొరికితే అలా ఏడుస్తారా కూర్చొని? బ్రతువులు అడుక్కుంటారా? మీ సైన్యానికి ఉండే పౌరుషం అంతేనా? మా సైనికుడు అభినందన్ దొరికినప్పుడు ఎలా ఉన్నాడు? అదే పౌరుషంతో మీసం మెలేస్తూ అంత ధైర్యంగా శత్రుదేశం గడ్డ మీద కూర్చొని ఎక్కడా తలంచకుండా, ఎక్కడా భయపడకుండా, ఏమాత్రం బెరుకు లేకుండా ఎంత గర్వంగా గౌరవంగా బిహేవ్ చేశాడో తెలిసిందే కదా. వాట్ ఈస్ హీ డూయింగ్ దేర్? పాకిస్తాన్ సైనికుడు అడుక్కుంటున్నాడు అక్కడ కూర్చొని. అఫ్కోర్స్ ప్రాణభయంతో ఎవరైనా సరే అడగడాన్ని మనం తప్పు పట్టం. కానీ ఒక సైనికుడు, ఒక దేశాన్ని కాపాడాల్సిన సైనికుడు వ్యవహరించే తీరు అదేనా? ఒక సామాన్యుడు ఎవరైనా దొరికితే ప్రాణభయంతో బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడంటే అర్థం ఉంది. శత్రు దేశానికి దొరికిన సైనికుడు అలా అడుక్కుంటాడా? వేర్ ఇస్ ద స్పిరిట్? పాకిస్తాన్ కూడా అంతే. ముందు యుద్ధాల కోసం వెళ్ళడం, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో జరిగింది అదే కదా. మీ సంగతి తేల్చేస్తాం. ఎందుకు అసలు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేశారంటే నిజంగా నూర్వాలి మెహసూద్ని పట్టుకోవడానికే చేశారా? కాదు. ఆఫ్ఘనిస్తాన్ని చూసి తట్టుకోలేక ఈర్ష్య, కోపం. ఆఫ్ఘనిస్తాన్ ఒక దేశంగా అవతరిస్తోంది. వాళ్ళు స్థాపించినటువంటి సంస్థ, పాకిస్తాన్ మొదలుపెట్టినటువంటి సంస్థే కదా తాలిబాన్స్. వాళ్ళు ఒక గవర్నమెంట్ లాగా ఫామ్ అవుతున్నారు. వీళ్ళు చెప్పిన మాట వినట్లేదు. వీళ్ళు చేయాల్సిన డర్టీ వర్క్స్కి వాళ్ళు సపోర్ట్ చేయడం లేదు. అంటే భారతదేశం మీద దాడి చేయడానికో, ఇంకో దేశం మీద దాడి చేయడానికో, ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇవ్వడానికో, ఉగ్రవాదుల్ని పెంచి పోషించడానికో ఆ దేశం వాళ్ళకు ఉపయోగపడడం లేదు. వాళ్ళు చెప్పిన మాట వినడం లేదు. అందుకని ఏంటి, మనం మొదలుపెట్టిన సంస్థ ఇప్పుడు ఒక ప్రభుత్వంగా ఏర్పడుతుందా? నిన్న మొన్నటి దాకా అంత డిస్ట్రక్షన్ ఉన్నటువంటి ఒక దేశం ఇప్పుడు అంత ప్రశాంతంగా ఉంటుందా? రష్యా లాంటి దేశాలు, భారత్ లాంటి దేశాలు వీటిని గుర్తిస్తాయా? విదేశాంగ కార్యకలాపాలు మొదలు పెడతారా? లేదంటే వ్యాపారం మొదలు పెడతారా? వీళ్ళ మంత్రులు వెళ్ళి భారతదేశంలో కూర్చొని వాళ్ళతో మాట్లాడొస్తారా? మాకు దిక్కు లేదే అన్న కోపం, ఈర్ష్య తట్టుకోలేక చివరికి వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేయడం. అక్కడ మాకు కావాల్సిన వ్యక్తి ఉన్నాడని చెప్పేసి వేరే దేశం మీద అలాంటి దాడులు చేయకూడదని చేస్తే వాళ్ళు తిరిగి ఇదిగో ఇలా యుద్ధానికి సిద్ధం అవుతారని చెప్పి తెలియదా? అంత మూర్ఖుల వాళ్ళు, అంత ఫూలిష్ బిహేవియర్. కాకపోతే ఏమైంది? ఇప్పుడేమైంది? ఎందుకు కాల్ చేశారు ట్రంప్కి కాల్ చేసి యుద్ధం ఆపండి ఎందుకు అడగాలి? ఖతారు లాంటి దేశాలు ఎందుకు ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం వచ్చింది? ఏముందిలే, వాళ్ళ దగ్గర వెపన్స్ లేవు, వాళ్ళే లొంగిపోతారు, రెండు బాంబులు వేస్తే అయిపోతుంది, 2 స్ట్రైక్స్ చేస్తే అయిపోతుంది అని చెప్పేసి ఆలోచించారు. బట్ తాలిబాన్స్ గట్టి బుద్ధి చెప్పారు పాకిస్తాన్కి, గట్టి బుద్ధి చెప్పారు. అఫ్కోర్స్ నష్టపోయారు. ఆఫ్ఘనిస్తాన్ నష్టపోయింది, నష్టపోలేదని మనం చెప్పలేం. కానీ ఇష్టం వచ్చినట్లుగా వచ్చి మా మీద దాడులు చేస్తే మేము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు, మేము వెనక్కి తగ్గం అంటూ ఆఫ్ఘనిస్తాన్ ఇచ్చినటువంటి ఒక మెసేజ్ ఇప్పుడు చాలా క్లియర్గా ఉంది పాకిస్తాన్కి. రెండోసారి దాడి చేయాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటుంది. ఇప్పుడేం చేయబోతుంది పాకిస్తాన్? ఇప్పుడేం నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పటికే బోర్డర్లో విపరీతమైనటువంటి దాడులకు మరోసారి ఆఫ్ఘనిస్తాన్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. మరోసారి సిచ్యువేషన్ ఎస్కలేట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు జరిగినటువంటి ఈ ఒప్పందం, సీజ్ ఫైర్ ఒప్పందం అనేది పర్మనెంట్ అంటే ఖచ్చితంగా కాదు, ఇది కేవలం కొన్ని రోజుల పాటు మాత్రమే ప్రభావం చూపించే అవకాశం ఉంది అని
2 రోజుల్లోనే మరొకసారి బోర్డర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయంటూ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనేటువంటి ఒక ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు అమెరికా అక్కడ ఉన్నటువంటి బాగ్రామ్ ఎయిర్ బేస్ కోసం ట్రై చేస్తే ఆఫ్ఘనిస్తాన్లో అతిపెద్ద ఎయిర్ బేస్ అది. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికన్ ట్రూప్స్ ఉన్న సమయంలో, అంటే తాలిబన్స్ మీద అమెరికా ఫైట్ చేస్తున్న సమయంలో, భీకరమైనటువంటి యుద్ధం జరుగుతున్న సమయంలో అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ ఎయిర్ బేస్, బాగ్రామ్ ఎయిర్ బేస్ తమ ఆధీనంలోనే ఉండేది. కానీ ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్స్కి అప్పగించి అక్కడి ప్రజల్ని, అక్కడి వ్యవస్థల్ని అన్ని రోజుల పాటు గందరగోళం చేసి చివరికి మళ్ళీ తాలిబాన్స్కి అప్పగించి వెనక్కి వెళ్ళిపోతున్న టైంలో ఆ బాగ్రామ్ ఎయిర్ బేస్ కూడా ఖాళీ చేసింది అమెరికా. కానీ ఇప్పుడు మాత్రం మాకు ఎయిర్ బేస్ కావాలి, అతిపెద్ద ఎయిర్ బేస్ అది. ఒకవేళ కనుక ఆ ఎయిర్ బేస్ని అమెరికా హస్తగతం చేసుకోగలిగితే ఏషియన్ కంట్రీస్ అన్నిటి మీద వాళ్ళకు ఒక పట్టు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇట్స్ ఈజీ ఫర్ ఏషియన్ యాక్సెస్ వాళ్ళకి. సో అందుకని చెప్పేసి దే ఆర్ ట్రయింగ్. కానీ ఆఫ్ఘనిస్తాన్ అవసరమైతే మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మేము ఎయిర్ బేస్ని ఇవ్వమని చెప్తుంది. ఏంటి ధైర్యం ఆఫ్ఘనిస్తాన్కి? ఎక్కడి నుంచి వస్తుంది? అమెరికా లాంటి అత్యున్నత టెక్నాలజీ, అత్యున్నత ఆయుధ